మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. 2026 విశేషంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు సింహరాశి వారికి ఎటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి? ఓవరాల్గా సంవత్సరం అంతా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి వాళ్ళు? సో సింహరాశి వాళ్ళు పేరులోనే సింహం ఉంది కాబట్టి మా మాటే శాసనం. ఓకే, మొత్తం మా వల్లే వీళ్ళకి నడుస్తుంది, నేనే ఆధారభూతం, మా ఫ్యామిలీ కానీ ఆఫీస్లో కానీ అన్నట్లు వీళ్ళ మైండ్ సెట్ ఉంటుందండి. నిజంగా వాళ్ళు అలానే హెల్ప్ కూడా చేస్తారు, అడిగినా అడగకపోయినా ముందే హెల్ప్ చేస్తారు, అది మంచిది. కానీ వీళ్ళు టూ మచ్ చేయటం వల్ల వీళ్ళు చేస్తున్నారని ప్రతి ఒక్కరు చేయించుకోవాలని ఏం లేదు కదండి. వీళ్ళు చేశారని వేరే వాళ్ళకి గ్రాటిట్యూడ్ ఉన్న అవసరం కూడా లేదు కదా. ఆ విషయంలో మళ్ళీ డిసప్పాయింట్ అవుతాడు. జనరల్గా చాలా వాలంటరీగా చేస్తూ ఉంటారు హెల్ప్. కాకపోతే కొంతమంది పాజిటివ్ రెస్పాండ్ అయితే ఓకే ఇంకా చేస్తారు, రెస్పాండ్ అవ్వకపోతే వీళ్ళు చాలా మెంటల్గా కూడా బాయిల్ అయిపోతారు. నేను అంతా చేస్తున్నాను, ఎందుకు వెళ్తున్నారు అన్న ఒకటి విధానం వీళ్ళకి దగ్గర ఉంటుందండి సింహరాశి వాళ్ళకి. వీళ్ళకి ఏమవుతుందంటే 2025లో నుంచి వీళ్ళకి అష్టమ శని స్టార్ట్ అయింది. కానీ వీళ్ళ లక్ ఏమంటారంటే అష్టమ శని స్టార్ట్ అయినా కానీ చాలామందికి అంత పెద్ద సీరియస్గా ఎఫెక్ట్ పడలేదు శని యొక్క ఎఫెక్ట్. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే ముందు ఈ 2026 సంవత్సరం జనరల్గా ప్రతి ఒక్కరికి బై డిఫాల్ట్ వీళ్ళకి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండి రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ ఎక్కువగా ఉండి ప్రతి ఒక్కళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకోవటమో, ఒక కొత్త జాబ్లో జారటమో, ఒక ఉన్నతమైన పదవి పొందటమో, ఏదో ఒక ఎక్స్పాన్షన్ మూడ్లో ఉండేసి ముందుకెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. అయితే ఈ సింహరాశి వాళ్ళు కనుక గమనించుకుంటే ఇది వీళ్ళకి కూడా అలానే ఎక్స్పాండ్ మూడ్లో వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంటుందంటే అది తెలుసుకో ముందు ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దాం. మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశి. పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మే, టా, టీ, టూ, టే అన్న లెటర్స్ అంతా కూడా మనకి వీళ్ళకి సింహరాశిలో ఉంటారు. వీళ్ళు గమనించుకున్నాం అనుకోండి, గ్రహాలు 4 గ్రహాలు మేజర్లుగా మనం పరిగణనలోకి తీసుకుంటాం. ఒకటి శని, గురువు, రెండోది రాహుకేతువుల యొక్క ప్రభావంతో ఎలా ఉంది హోలీరు చూస్తూ ఉంటాం. ఇందులో మీనరాశిలో శని ఉండి వీళ్ళకి అష్టమ భాగంలో శని ఉండటంతో అష్టమ శని, అష్ట కష్టాలు అంటారు. గురువు వీళ్ళకి 11వ స్థానంలో ఉండి 12వ స్థానానికి వస్తున్నారు. అగైన్ గురువు ఉన్న పొజిషన్ కనుక చూసుకుంటే సింహరాశి వాళ్ళకి ఫస్ట్ 6 months వీళ్ళకి కొంచెం బాగున్నారు, ఎందుకంటే గురువు వీళ్ళని కాపాడుతూ ఉన్నారు. ఈ కాపాడే గురువు కొంచెం ప్లేస్ మారడంతో ఇబ్బందులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే రాహుకేతులు 7th హౌస్లో రాహు, 1st హౌస్లో కేతు ఉన్నారనమాట. ఈ ఓవరాల్గా నేను చూసుకుంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ 6 months వీళ్ళకి నార్మల్గా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా వీళ్ళు దాన్ని ఏమంటారు మేనేజ్ చేసుకునే కెపాసిటీలో ఉంటారు. వీళ్ళు షేక్ అవ్వరు, లోన ప్రాబ్లం బాయిల్ అవుతుంది, షేక్ అవ్వరు. అంటే సింహం కాబట్టి గంభీరంగా అలానే ఉంటారు. జూన్ తర్వాత గురువు మారటంతో, ఎందుకంటే ఇప్పటిదాకా గురువు వీళ్ళకి సపోర్ట్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ స్క్రీన్లో గాడ్ ఫాదర్ లాగా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చారనమాట. ఈ గాడ్ ఫాదర్ లాగా సపోర్ట్ ఇచ్చే ఒక వ్యక్తి, ఒక సిస్టమ్ వీళ్ళకి జూన్ తర్వాత సరిగ్గా వీళ్ళకి సపోర్ట్ ఇవ్వదు. దీంతో ఆల్రెడీ శని ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటిదాకా సపోర్ట్ ఇచ్చిన గురువు ఇబ్బంది పెట్టడంతో పాటు వీళ్ళు చాలా లోన్లీనెస్గా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా ఇబ్బందులు పడుతూ కయోటిక్గా తయారైపోతారు. సో కొంచెం అల్లకొల్లాలమంటారు చూడండి, అలా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొంచెం జాగ్రత్తగా పేషెన్సీగా ఉండాల్సిన రాశి ఈ 2026, అందులోని పర్టికులర్ జూన్ తర్వాత అని మనం చెప్పుకోవాలి. మనం వివరాల్లోకి వెళ్తే ఎందుకు వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఉందనుకుంటే శని వీళ్ళకి అష్టమంలో ఉండడం కాబట్టి అష్టమ శని అంటారు. ఇది ఏం జరుగుతుందంటే దీనివల్ల ఏం జరుగుతుంది, మన మహర్షులు సంస్కృతంలో బాగా పురాతన గ్రంథాల్లో ఏం రాశారంటే సంస్కృతంలో రాశారు, నానా కార్య విరోధోచ్చ వ్యాధి పీడాంచ ధనక్షయం అపమృత్యు భయ ప్రాప్తి అష్టమస్తే భవేత్ శనో అంటారు. అంటే 8వ ఇంట్లో కనుక శని ఉంటే ఏమవుతుందంట, నానా కార్య విరోధచ్చ, ఏదైనా కనుక పని చేసుకుంటూ వెళ్ళిపోతే అందులో ఆటంకాలు, విరోధం, శత్రువులు వచ్చేసి ఆగిపోతూ ఉంటుందంట. నానా కార్య విరోధచ్చ వ్యాధి పీడం, హెల్త్ కాంప్లికేషన్స్గా ఉంటుంది. ధనక్షయం, ఎప్పటిదాకా వీళ్ళు దాచుకున్న ధనం ఏమైనా ఉంటే ఈ టైంలో ధనం పోతుంది. అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, అగైన్ వీళ్ళ యొక్క జాతకాన్ని బట్టి ఉంటుంది. వీటన్నిటికంటే ముందు అపమృత్యు భయం, అంటే ఇప్పటిదాకా మనం ఏదో బిజినెస్ చేసుకుంటున్నా, ఇప్పటిదాకా మనం ఏదన్నా మంచికి మనకు నచ్చిన ఒక ప్రాజెక్టు చక్కగా చేసుకుంటూ ఉన్నాం, ఈ టైంలో ఇది ఆగిపోతుందేమో, నెక్స్ట్ అసలు ఫ్యూచర్ ఏంటి అని భయపడుతూ ఉంటారు. నిజంగా జరగదు, భయపడుతూ ఉంటారు. అపమృత్యు భయం, జరగకూడదు ఏమైనా సంగతి జరుగుతాయేమో, అసలు ఉంటామా పోతామా, అసలు నేను ఉంటానా పోతానా,
ఈ టైప్ వెళ్ళిపోతూ ఉంటారు. టూ మచ్ థింకింగ్ వెళ్ళిపోతుంది. కొద్ది గొప్ప ఉంటుంది, బట్ దీన్ని టూ మచ్ వీళ్ళు విజువలైజ్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది, గురువు వీళ్ళకి 11వ స్థానంలో ఉండి ఇబ్బందులు పెడుతున్న శని, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి. గురువు వీళ్ళకి బ్యాక్ బోన్, గాడ్ ఫాదర్. ఒక వీళ్ళ మనిషి వెనక ఎవరున్నారో ఒకసారి చూసుకున్న సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకో ఒకసారి ముందట్లు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో గురువు ఉండి ఇప్పటిదాకా కాపాడారు, శని ముందు ఇబ్బంది పెడుతున్నారు. రాహు 7లో ఉండటంతో ఏమవుతుందంటేనండి, ఇప్పటిదాకా కష్టపడిన పంట కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, మంచి రిజల్ట్ వచ్చేసేది, మంచి గ్రోత్ వచ్చేది. ఈ టైంలో వీళ్ళకి శాలరీ హైక్స్ కానివ్వండి, పంట దిగుబడి కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, అనుకున్నంత విధంగా లాభం ఉండదు. దిగుబడి తగ్గుతుంది అనుకోవాలి, లాభం సరిగా లేక అప్రైజల్ సిస్టంలో అప్పటిదాకా 10% ఉన్న వాళ్ళు 2-3% ఏదో హెచ్ఆర్ ఇవ్వాలి కాబట్టి అలా ఇచ్చేస్తారు. వీళ్ళు బయటకు వచ్చేసి తగ్గేట్ చేస్తుంటారు, అయ్యో నాకు అప్రైజల్ ఇవ్వలేదు, అసలు ఈ కంపెనీలోనే ఉండను, ఈ కంపెనీ మంచిది కాదు, అది కాదు, ఈ టైప్ అంతా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. బిజినెస్ కూడా అంతే ఉంటుంది, ఎంత కష్టపడుతున్నా పక్కన బిజినెస్ ఎదిగిపోతుంది, ఆ బిజినెస్ ఎదగట్లేదు, వాడు అలా వేసుకుంటున్నాడు. వీళ్ళు బాగానే ఉంటారు, బట్ ఏంటంటే ఉన్నంత విధంగా గ్రోత్ ఉండదు. ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు 7వ స్థానంలో ఉండటంతో గమన వ్యయం వృధం. ఫస్ట్ వీళ్ళు తెగ తిరిగేస్తారు. ఏదైనా పని కాలేదనుకుంటే ఇటు వెళ్ళటం, బాంబే వెళ్ళటం, ఢిల్లీ వెళ్ళటం, ఈ ఊరు వెళ్ళటం, ఆ ఊరు వెళ్ళటం, తెగ తిరిగేస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏముండదు, గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎక్కువ నిజంగా వెళ్ళాలనుకుంటేనే వెళ్ళండి, లేదంటే దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే వేస్ట్, వాటి వల్ల ఉపయోగం ఏముండదు, మీకు వృధాగా తిరగటం తప్ప. కానీ పోస్ట్పోన్ చేసుకోవడం చాలా మంచిది. కరపాదాలు ఇంగులిస్తే అంటే ఇది మనకేమంటారంటే చేతికి, కాళ్ళకి, ఏళ్ళకి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న గాయాలు అవన్నీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గురువు 11వ స్థానంలో ఉండడంతో గురువు వీళ్ళకి జూన్ వరకు ఎలా ఉంటుందంటే యశోవృద్ధి. యశోవృద్ధి అంటే ఏంటి? పెళ్లి కావటము, లేదంటే కీర్తి ప్రతిష్టల వృద్ధి కావటము, సంతానం వృద్ధి కావటం జరుగుతూ ఉంటుంది. సర్వత్ర విజయ సుఖం. ఇప్పటిదాకా వీళ్ళు జూన్ దాకా ఏదైనా కనుక స్టార్ట్ చేస్తుంటే అందులో ఇబ్బందులు పడుతున్నా కానీ ఏదో ఒక విధంగా సక్సెస్ చేసుకుని సుఖప్రదంగా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. శత్రునాశం. శత్రువులు ఏమైనా చేయాలనుకుంటే వీళ్ళు సింహరాజు కాబట్టి కలబడి అదిపడి ముందుకు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మంత్రసిద్ధి. ఈ టైంలో వీళ్ళు ఇష్ట దైవాన్ని ఎవరైనా ప్రార్థించినా, ఏదైనా పుణ్యక్షేత్రాలు చేసినా చక్కగా వాటి యొక్క కార్యక్రమం, వాటి ద్వారా సిద్ధి వచ్చి చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత జూన్ తర్వాత ఇలా కొంచెం ప్రాబ్లమ్స్ అధికం అవుతుంది. ఇప్పటిదాకా ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్లో గాడ్ ఫాదరు లేదంటే బ్యాక్ బోన్, ఒక మెంటర్ వీళ్ళకి సపోర్ట్ చేయకపోవడంతో ఇబ్బందులు పడిపోతారు. ఏ విధంగా? శుభమూల వేచ్చయ. శుభకార్యాలు చేయటం వల్ల విపరీతంగా ధనం ఖర్చు చేసేస్తూ ఉంటారు. పాణి విక్రయ దోషణం. వీళ్ళకి బాగా సపోర్ట్ తెచ్చే ఒక ఆస్తులు కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఏదైనా వెహికల్స్ లాంటివి అమ్మేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన భ్రష్టత్వం. ఇప్పటిదాకా ఒక డిగ్నిఫైడ్ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో వీళ్ళకి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు రాకుండా మనీ ఫ్లో, అంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు అప్పులు చేసేస్తారు. దాంతో డబ్బులకి మళ్ళీ ప్రాబ్లమ్స్ పడిపోతూ ఉంటారు. ఏదైనా అడిగితే అయ్యో నిన్ననే పెళ్లి చేసామండి, ఇంకా డబ్బులు ఆడఉన్నాయి, ఏదైనా మొన్ననే కారు కొనుక్కున్నామండి, డబ్బులు లేవండి. అది చేస్తున్నారు కాబట్టి, ఉన్న సేవింగ్స్ అన్ని ఖర్చు పెట్టి కొనుక్కున్నారు కాబట్టి, ఇంకొంచెం అప్పు కూడా చేస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బు లేకుండా ఇబ్బంది పడిపోతే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకటి గమనించుకోండి, ఎందుకంటే ఆల్రెడీ శని యొక్క ప్రభావంతో ఉన్నారు. అయితే వీళ్ళకి కేతు ఫస్ట్ హౌస్లో ఉండటంతో కొంచెం మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది అని గమనించుకోవాలి. తర్వాత ఏదైనా కనుక పని పడితే వీళ్ళ ఆలోచనలు మారిపోయి వీళ్ళకి వీళ్ళే శత్రువులాగా తయారైపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం గమనించుకొని అన్ని గ్రహాలు అట్లా ఎస్పెషల్లీ లాస్ట్ 6 months ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కొంచెం పరిహారాలు అవన్నీ చాలా ఎక్కువగా చేసుకోవటం చాలా ముఖ్యమండి రాశి వాళ్ళు. 2026లో మరి విశేషంగా ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే వీళ్ళందరూ కూడా ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు? సింహరాశి వాళ్ళు ఫస్ట్ శనిని చాలా 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 శాంతింప చేసుకోవాలి. శని వీళ్ళకి పీడలు పెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందుకని వీళ్ళకి శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం ఫస్ట్. అంటే ఏంటి? జపాలు, దానాలు, తర్పణాలు అవి వీళ్ళు చేయలేరు, బ్రాహ్మణోత్తములు పిలిపించుకొని వాళ్ళ ద్వారా చేయించుకోవాలి. రెండోది దక్షిణ కాళీ అమ్మవారి యొక్క మూల మంత్ర జపాన్ని ఒక 10,000 సార్లు వీళ్ళు జపం చేయించుకోవాలి. తర్వాత శని పాశుపత అభిషేకం అంటుంది, అది చేయించుకోవాలి. తర్వాత వీటితో పాటు వీళ్ళు కొన్ని చేయలేని ఉంటాయి, అంటే ఇవన్నీ వీళ్ళు చేయలేరు, బట్ వీళ్ళు చేసేవి కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదువుకోవటం, హనుమాన్ చాలీసా ఉదయం సాయంత్రం చదువుకోవటం చేసుకుంటూ ఉండాలి. వీటన్నిటితో పాటు కొంచెం యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఆశ్రమాల వెంబడి తిరగటం, గురువుల దగ్గర ఉండటం, ఉరుకులు పరుగులు మేము చేస్తామన్న ఆ యొక్క ధోరణి ఆపి కొంత వీళ్ళు స్థిమితంగా 2 స్టెప్పులు వెనక్కి తీసుకొని ఉండడం చాలా ఇంపార్టెంట్. కొత్త బిజినెస్లో స్టార్ట్ చేయకుండా, కొత్త వాళ్ళని నమ్మకుండా, మెయిన్ ఇంపార్టెంట్.
కలర్ఫుల్గా ఉందని చెప్పేసి పోయి ఆ తర్వాత అవి చాలా వరకు మ్యారేజ్ లైఫ్ని కూడా ప్రాబ్లం చేసే సిచ్యువేషన్ ఏమి ఉండదు అక్కడ. అలాంటి విజువలైజేషన్స్ ఏంజల్స్ వచ్చేసి వీళ్ళకి ఏదో చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఆల్వేస్ మనకి ఒకటి సామెత ఉంటుంది, నోన్ ఎనిమీ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ది అన్నోన్ ఏంజల్స్. ఈ టైంలో కొత్తగా దేవదూతలు లాంటి వాళ్ళు, దేవపురుషులు లాంటి వాళ్ళకి మీకు కనిపించేసి మీ చుట్టూ తిరిగి మీకు ఆహా ఓహో అనేసి మీ దగ్గర ఉన్న డబ్బులో మీ దగ్గర ఉన్న వస్తువులు తీసేసుకొని ఆ తర్వాత వాళ్ళు క్లోజ్ చేసి మీకు కనపడకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా సంపాదించుకున్న పొరుగు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, నష్టం అంటే పాడు చేసి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళని ఎవరిని నమ్మకండి. ఇది చాలా చాలా హైయెస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మీకు కనిపించవచ్చు ఈ మూమెంట్ దేవదూతల్లాగా, కానీ అదే మీకు రాక్షసులా కూడా అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి ఈ రాశి వాళ్ళు. అంటే ఏమంటే వీళ్ళు బాగానే ఉంటుంది, కానీ ఎన్విరాన్మెంట్ అంతా వీళ్ళకి బయటకు ఇబ్బందులు పెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో 2 స్టెప్పులు వెనక్కి దిగేసి కూల్గా ఉండేసి ఉన్న దాంతో హ్యాపీగా నడుచుకుంటా పోండి. రిస్కీగా ఏదైనా ఉంటే ముందుగానే ఫస్ట్ 6 months బాగుంది కాబట్టి అన్నీ క్లోజ్ చేసేసుకుని వాళ్ళని పంపించి బాయ్. మిగతా వాళ్ళతో జెన్యున్గా హానెస్ట్ వాళ్ళతో సింపుల్గా ఉన్నదాన్ని చేసుకుంటూ పోతూ ఉంటే చాలా సేఫ్ కట్ అవుతారండి. ఓవరాల్గా 2026లో సింహరాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.